గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు అంటే చాలా మంది చెప్తున్నట్టు ఈ రోజు చాలా మంది కూడా చాలా సెన్సిటివ్ గా తయారైపోయారు. సో డెఫినెట్ గా మొన్న సాక్షి డిబేట్ లో కొమ్మినేని శ్రీనివాసరావు గారి డిబేట్ లో ఆయన కృష్ణరాజు గారు మాట్లాడిన మాటలు అభ్యంతరకరమే. కానీ దానికి కృష్ణరాజుని అరెస్ట్ చేయాలా, కొమ్మినేని గారిని అరెస్ట్ చేయాలా, లేకపోతే సాక్షి మీడియా యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలా అన్నది ఎవరి డిబేట్ వాళ్ళకు ఉంది. కానీ ఈ రోజు సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది సార్. కొమ్మినేని శ్రీనివాసరావుని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు? ఆయన ఏమైనా మాటలను సమర్థించారా? ఆయన చెప్పారు కదా 70 ఏళ్ల వృద్ధుడిని మీరు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినట్టు మనకి అయితే ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది. సో దీన్ని మనం ఎలా చూడాలి సార్? అంటే తెలుగుదేశం ప్రభుత్వం మెజారిటీకి అంటే ఆ, అమరావతికి వాళ్ళు ఎలాగో మేజర్ సపోర్ట్ కాబట్టి అమరావతి మీద అనగానే అమరావతి ప్రజలు కూడా కొద్దిగా హట్ అయ్యారు కాబట్టి ప్రజాభిప్రాయంలో ఆయన గబుక్కుని అరెస్ట్ చేసి ఈ రోజు సుప్రీంకోర్టు ముందు వీళ్ళు కూడా చివాట్లు తినాల్సి వచ్చింది అన్నట్టు చూడాలా, లేకపోతే ఇది ఒక సంకేతంగా చూడాలా? అంటే ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము సహించబోము, సో డెఫినెట్ గా మేము వాటి మీద యాక్షన్ తీసుకుంటాము, మీరు మీ పరిధిలో ఉండండి అనే వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం, అందులో సక్సెస్ అయింది అన్నట్టు చూడాలా? దీన్ని ఏ విధంగా చూడాలి మనం? దీంట్లో సక్సెస్ అన్‌సక్సెస్ రేట్ అనేది కాదండి. ఉమ్, ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఏ వ్యవస్థకైనా ఉంటుంది. ఇప్పుడు ఆయన మాట్లాడితే ఈయన్నెందుకు అరెస్ట్ చేశారు అంటే అందులో ఒకంత నిజమే ఉండొచ్చు. కానీ మోడరేటర్‌గా తీసుకొచ్చిన వ్యక్తి మాట్లాడుతున్న దాన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. కనీసం ఖండన కూడా లేదుగా ఆయనకి. మాట్లాడినప్పుడు మనం చూసాం. సరే కోర్టులో ఏదైనా తేలనివ్వండి. ప్రజా కోర్టులో ప్రజలు ఏమంటున్నారు? మెజారిటీ ప్రజలు ఏమంటున్నారు? అనేది ఒకసారి మనం చూసుకుందాం. వాళ్ళు బయట ఉన్నారా? లోపల ఉన్నారా? అనే దాంతో కాకపోతే వాళ్ళ అసలు ఉద్దేశం బయట పడిందా? లేదా? అనేది ఒకసారి ప్రజా కోర్టులో తేలిపోతుంది. దాంతో పాటుగా ఏమిటంటే ఇందులో ప్రభుత్వం ఆరోపణ చేసిన దాంట్లో ఒకటి కనిపెట్టాల్సింది ఇంకా ఉంది. ఎందుకంటే పోలీసులు ఇంకా దాన్ని ఛేదించలేదు కాబట్టి. కృష్ణంరాజును మాట్లాడిన మాటలు కేవలం ఆయన సొంతమా? లేకపోతే గతంలో లాగా పోసాని కృష్ణమురళి లాగా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిచ్చారా? దాని వెనక ఉన్న ఉద్దేశాలు గాని, అమరావతి మీద ఇలా మాట్లాడిన మాటలు వెనకున్న కుట్రలు గాని ఏమిటి అనేది ఈ రోజున పోలీసులు కనిపెట్టాలి. కనిపెట్టిన రోజున మరి ఖచ్చితంగా అరెస్ట్ అవుతారుగా. ఏ విషయమైనా కూడా అలాగనే చూసుకోవాలి కదా. ఆయన నవ్వి అంటే నా 4 కోర్టులో 4 రకాలుగా రావచ్చు. ఇప్పుడు ఏం చెబుతాం? సి సిబిఐ కోర్టులో మరి ఆ ఈ బంగారు నిల్వలతోటి కమ్మోటు చేయించుకున్న అత్యంత గొప్ప మనిషి గాలి జనార్దన్ రెడ్డికి మళ్ళీ మొన్న బెయిల్ వచ్చింది హైకోర్టులో. సార్ అలాగే సార్, నాకు అంటే ఇక్కడ ఒక్కటి అర్థం సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు తప్పనాలా? లేకపోతే హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పనాలా? నాకు ఇక్కడ ఒక్కటి అర్థం కాదు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వీళ్ళకి కోర్టులు కానీ లీగల్ లూప్ హోల్స్ కానీ అసలు ఎంత అవగాహన ఉందంటే, మీరు ఎప్పుడైనా చూడండి తెలుగుదేశం వాళ్ళు ప్రతి దాంట్లోనూ బెయిల్ రావాలంటే కింద మీద పడ్డారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎక్కడైనా సరే ఏమనంటే సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతారు. అదే తెలుగుదేశం వాళ్ళు సుప్రీంకోర్టులోకి వెళ్ళారనుకోండి, మీరు ముందు కింద కోర్టులో చూసుకోండి, కింద కోర్టులో తేలపోతే అప్పుడు మా దగ్గరికి రండి అని చెప్పి వెంటనే తోసిపడతారు. మరి వీళ్ళకి ఎలా వస్తుంది సార్? వీళ్ళకి అంత ప్రాబల్యం ఎలా వచ్చిందంటారు అసలు? వీళ్ళకి కూడా స్కిల్ యాక్చువల్లీ ఏంటి? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దేనికి సమాధానం చెప్పినా ఇప్పుడు ఉమ్, ఆ, న్యాయ వ్యవస్థని మనం ఏదో కించపరుస్తున్నామని దాని మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నామని మీ మీదకి నా మీద కేసు వచ్చే అవకాశం ఉంది. దాని ఓకే. మీద ఆ, కామెంట్ చేయటం అనేది ఇక ఎవరు చేయలేరు. ఎందుకంటే ఉమ్, దాంట్లో ఉన్నది అది. కాకపోతే ఉమ్, జరిగిన వ్యవహారాన్ని అయితే నేను ఒకటే ఎత్తి చూపించగలను. ఇందాకనే చెప్పాను కదా. మరి గాలి జనార్దన్ రెడ్డికి సిబిఐ కోర్టులో శిక్ష పడటం ఏంటి? మరి పైకెళ్తే హైకోర్టులో బెయిల్ రావడం ఏంటి? దీనికి ప్రజల్లో ఏం అభిప్రాయం కలుగుతుంది అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా. దాని వెనక చాలా రకాల శక్తులు పనిచేస్తా ఉంటాయి అని ప్రజలు దాని మీద అనుమానించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సుప్రీం కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఏదైనా ఒక కేసు వచ్చినప్పుడు చాలా రకాలైన వ్యాఖ్యలు వినపడతా ఉంటాయి. కానీ ఆ వ్యాఖ్యలు అన్ని ఆ జడ్జిలు అప్పుడు చేసిన ఆ వ్యాఖ్యలు మొత్తం తర్వాత తీర్పులో ఏం రిఫ్లెక్ట్ అవ్వవు. తీర్పు మళ్ళీ లా అబైడింగ్ అను చట్టం ఏం చెబుతుందో దాని ప్రకారంగానే ఉంటాయి. కానీ మధ్యలో జడ్జిలు అడిగే ప్రశ్నలకు కానీ వాళ్ళు కోపగించుకునే విధానాలకు కానీ లేకపోతే ఏమిటిది అని కొంచెం అసహనం వ్యక్తం చేసేది కానీ వాటన్నిటికీ వచ్చే తీర్పుకి ఏమి ఇది ఉండదు. సంబంధం లేకుండా కూడా ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే వీళ్ళు వాదోపవాదాలు చేసే దాంట్లో
ఈ లాయర్లు చెప్పే దాని మీద వాళ్ళకు వచ్చే అనుమానాలు కావచ్చు, వాళ్ళకు వచ్చిన అసహనం కావచ్చు, అప్పుడు జడ్జీలు వ్యక్తం చేస్తారు అక్కడ. అలాగని చెప్పి వాళ్ళ చట్టపరిధిని దాటి మనం ఇందాక ఆ మాట మాట్లాడాం కదా, ఇప్పుడు ఇలాంటి తీర్పు ఎలా ఇస్తాము అని అనుకోరు. వాళ్ళు ఖచ్చితంగా చట్ట ప్రకారమైన తీర్పే ఇస్తారు. వ్యాఖ్యలు వేరు, మరి తర్వాత వచ్చే తీర్పు వేరుగా ఉన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా చూస్తే ఏమిటంటే, ఇప్పుడు ఆ చట్టంలో ఉన్న దీన్ని ఉపయోగించుకోవటానికి అన్ని రకాల శక్తులను కూడగట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైనా సరే కోర్టులు చుట్టూతా తిరగటం, కోర్టులలో అనుభవం తెచ్చుకోవటం అనేది ఎవరికి ఉంటుందో అది అందరికీ చెప్పాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికి అర్థమైపోయే విషయం. ఎవరైనా ఒక పోలీసు వ్యక్తిని చూసినప్పుడు, లేకపోతే ఒక లాయర్ను, జడ్జిను చూసినప్పుడు సామాన్య ప్రజా అయితే నుండి కొంచెం జంపుతారు. ఆయన ముందు వాళ్ళనే పోనివ్వండి అని వెనకడిగేసే ప్రజానీకం కూడా ఉన్నారు. అలాగని చెప్పి ఇప్పుడు ఈ ప్రజలందరూ ఆ ఆ పోలీసు అధికారినో లేకపోతే ఆ జడ్జి గారినో చూసి భయపడిపోతున్నారు అనేది కాదు. అందులో గౌరవం కూడా ఉంటది. ఆ ఇచ్చే గౌరవం ఎలాగా ఇస్తున్నాము, ఎందుకు ఇస్తున్నాం అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే రాజ్యాంగ పరంగా మనకున్న ఈ అవకాశాలను బట్టి మనం ఏం చేస్తాం అనేది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఆ పోలీసులకి, ఆ లాయర్లకి, ఆ జడ్జిలకి కనీసం మర్యాద కూడా ఇవ్వని ఒక పార్టీకి సంబంధించిన పోలీసుల బట్టలు కూడా తీస్తానని జగన్మోహన్ రెడ్డి చెబుతాడు. ఈ జడ్జీలందరూ ఇలాంటి తీర్పులు ఇస్తారా, వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేయాలి, కరోనా అంటించాలి వీళ్ళందరికీ అని చెబితే, సో మరి ఆ జడ్జీలు సిఐడికి ఒకసారి కేసు ఇస్తారు, అక్కడ తేలలేదని సిబిఐకి ఒకసారి కేసు ఇస్తారు. ఇంకా ఆ విషయం ఏ విషయం తేలకపోయినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోరు. మరి ఒక సాధారణ వ్యక్తి 2-3 వాయిదాలకు అటెండ్ కాకపోతే వెంటనే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది, అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి 3000 పైచిలుకు వాయిదాలకు అటెండ్ కాకపోయినా కూడా ఆయన ఎందుకు అరెస్ట్ కాడో తెలియదు, ఆయన బెయిల్ ఎందుకు రద్దు కాదో తెలియదు. అన్ని ప్రశ్నలుగానే ప్రజల్లో మిగులుతున్నాయి. ఇలాంటి ప్రశ్నల్ని ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నాయా అనే అనుమానం కూడా ఈ రోజున వస్తుంది. దానికి తావెక్కడ దొరుకుతుంది అనేది కూడా కనబడతా ఉంది. ఒక్కొక్కసారి అయితే మరి సెషన్స్ కోర్టులో, చిన్న కోర్టులో కూడా సుప్రీంకోర్టు లాయర్లు వచ్చి వాదించిన కేసులు కూడా ఉన్నాయి ఇక్కడ. అలాంటి దీన్ని మొత్తాన్ని ఏంటంటే, ఇందులో ఉన్న వెసులుబాటుల్ని కానీ, లేదు ఉన్న దీంట్లో ఉన్న వాటిని వీళ్ళకి అనుకూలంగా మలుచుకునే విషయంలో వీళ్ళందరూ గట్టిగా కృషి చేస్తారు. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు మన మీద ఎన్ని కేసులు వస్తాయి, మనం ఎలా ఎదుర్కోవాలి అనేది. ఇప్పుడు ఇందులో ఆయనకి బెయిల్ వచ్చి ఆయన బయటకు వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే నష్టం ఏమీ లేదండి కొమ్మినేనికి. పోనీ ఇప్పుడు ప్రజలు ఆయన చెప్పింది నిజం, అమరావతిలో నిజంగానే ఈ కృష్ణరాజు మాట్లాడినట్టు సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎయిడ్స్ ప్రబలంగా ఉంది అని ప్రజలు అనుకుంటారా? కొమ్మినేనినే చేతరించుకుంటారు, కొమ్మినేనినే చేతకరించుకుంటారు. కనీసం ఆ మాట మాట్లాడితే మీరు తప్పు మాట మాట్లాడారు, విత్డ్రా చేసుకోండి అని ఒక్క మాట అన్న పాపాన్ని పోయాడా కొమ్మినేని శ్రీనివాసరావు? ఇదేంత ప్రజలు గమనిస్తున్నారుగా. యా, డెఫినెట్ గా సార్. అంటే ఇప్పుడు కొమ్మినేని కానీ సాక్షి కానీ చాలా మంది ప్రజలు కూడా చూడటం మానేశారు ఎప్పుడో కూడా. కాకపోతే ఏంటంటే ఒక వర్గం ప్రజలు వాళ్ళకి ఇంకా వేరేది ఏది లేక దాన్నే చూస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు నమ్మే వాళ్ళకి సపోర్టింగ్ గా వాళ్ళు డిఫరెంట్ కంటెంట్ ఇస్తా ఉన్నారు. సో దాన్ని వాళ్ళు వాడుకుంటా ఉన్నారు. ఈ రోజు లక్ష్మీపార్వతి కానీ, రోజే కానీ, వీళ్ళందరికీ కూడా మిగతా ఎక్కడ వాయిస్ ఉండదు. వాళ్ళకి ఓన్లీ సాక్షి ఛానల్లోనే వాయిస్ ఉంటుంది అనమాట. సో సాక్షి ఛానల్ ఒక ప్రచారాన్ని, ఒక బూటకాన్ని చేయడానికి, ప్రజల్లో ఒక మభ్య పెట్టడానికి వాడుకుంటున్నారు కాబట్టి డెఫినెట్ గా అందులో వచ్చిన వాటిని మాత్రం కొద్దిగా సీరియస్ గానే తీసుకోవాలి. బట్ సుప్రీం కోర్టులు వీళ్ళు ఏంటంటే దాన్ని ఓవరాల్ పిక్చర్ గా చూసుకుంటారు కాబట్టి సో దాన్ని ఎలా చూస్తారని చూద్దాం సార్. డెఫినెట్ గా ఏంటంటే మీరు అన్నట్టు ప్రజా కోర్టులో మాత్రం కొమ్మినేని శ్రీనివాస్ కి లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా ప్రజలు చేత్కరించుకుంటున్నారు. అది మనకు కనపడతానే ఉంది. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.